హలో అందరికీ. పుల్ల పుల్లగా నోరూరించే ముద్ద ముద్దకి రొయ్య తగిలేలాగా ఎంతో ఈజీగా 15 నిమిషాల్లో గోంగూర పచ్చడిలు కర్రీ చేసుకుందామండి. ఒక కట్ట గోంగూరాకు తీసుకుని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని స్టవ్ వెలిగించుకుని దాకలో గోంగూర వేసి కొంచెం నీళ్లు పోసి 2 పచ్చిమిరపకాయ ముక్కలు కోసుకుని అందులో వేసుకుని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. నీళ్లు ఇంకిపోయేలోపు ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయ ముక్కలు ఒక కట్ చేసుకుని పెట్టుకోవాలి. గోంగూరలో నీళ్లు ఇంకిపోయే వరకు ఉడికించుకుని తీసి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడెక్కాక జీలకర్ర కచ్చపచ్చ దంపుకున్న 5 వెల్లుల్లి రెమ్మలు వేసి ఫ్రై అయ్యాక ఎండుమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు కొంచెం వేసి ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. పెట్టుకున్న గోంగూరలో కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్లో రొయ్యలు వేసేసుకుని పచ్చి రొయ్యలు బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుని మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు బాగా రొయ్యలు ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసేసుకుని బాగా కలుపుకొని గోంగూర మిశ్రమం కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. పైకి వచ్చే వరకు ఉడికించుకోండి. ఇంకా కర్రీ ఆఫ్ చేసేసుకోవచ్చండి. 15 నిమిషాల తర్వాత ఈ కర్రీని సర్వ్ చేసుకోండి. ఎందుకంటే పచ్చి రొయ్య ఉల్లిపాయ కూడా మనకి గోంగూరలో ఉన్న పులుపు బాగా పీల్చుకుంటుంది అనమాట. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.